హాయ్ అండి. మనకి డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి బీఎడ్‌లో 2 బుక్స్ ఉన్నాయండి. ఇదేమో బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1, తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఇది కూడా సేమే గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అనమాట. ఇవి 2 బుక్స్ బీఎడ్ అకాడమీ బుక్స్ అండి. మనకి డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి. అయితే మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ బుక్‌లోని 5 చాప్టర్స్ అండి. 1, 2, 3, 4, 5 చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ బుక్ వచ్చేసేసి సెకండ్ బుక్ కూడా 5 చాప్టర్స్ అండి. సెకండ్ బుక్ కూడా మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయండి. మొత్తం టోటల్గా ఈ 2 బుక్స్ మీద కలిపి 10 చాప్టర్స్ ఉన్నాయండి. అయితే ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి. అర్థం అంటే దాని మీద ఉన్న డెఫినేషన్లు, దాని స్వభావం ఏంటి, దాని పరిధి ఏంటి అనేది చెప్పుకున్నాం. గణిత బోధనా దృష్ట్యా గణిత చరిత్రకు సంబంధించి ఎవరెవరు ఎలా నిర్వచించారు అనేది కూడా చెప్పుకున్నాం ఈ గణిత చరిత్రకు సంబంధించి. ఓకే, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త సేవలు, ప్రముఖ పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు, అదేవిధంగా గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సహసంబంధం. మొత్తం ఈ 5 సబ్ టాపిక్స్ అండి. లాస్ట్ టైం డిఎస్సిలో మాత్రం ఈ ఫస్ట్ చాప్టర్ నుంచే ఒక షిఫ్ట్కి అయితే 3 బిట్స్ వచ్చినాయండి. ఈ చాప్టర్ నుంచే 3 బిట్స్ వచ్చినాయి. అవి కూడా అకాడమీ బుక్లో బిట్సే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఈ బిట్స్ మీద ఉన్నటువంటి కంటెంట్ అనేది చూడటం జరిగింది. ఎవరికైనా కావాలి అంటే కనుక వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ప్రాక్టీస్ బిట్స్ అండి. ఈ బుక్స్లో అయితే ప్రాక్టీస్ బిట్స్ ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ మ్యాటరే ఇచ్చారు. ప్రాక్టీస్ బిట్స్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా 4 వీడియోస్ చేస్తానండి. అవేంటంటే నా దగ్గర ఉన్న వేరే బుక్స్ అండి. ఇది ఒకటి వచ్చేసి నా దగ్గర విజేత కాంపిటీషన్స్ అండి, 2018 బుక్ అనమాట. ఇందులో మనకు అన్ని చాప్టర్స్ మీద కూడా క్లియర్ కట్గా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఉన్న ప్రాక్టీస్ బిట్ని మనం మామూలుగా మ్యాథ్స్ మెథడాలజీకి టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నాం కదా. కొంతమంది ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ పెట్టారు కదా, యాప్స్. 499కి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి 399కి అలా పెట్టారు కదా. అలా పెట్టిన టెస్ట్ సిరీస్లో మొత్తం కూడా ఈ బుక్లో ఉన్న బిట్సే ఉన్నాయండి. ఈ బుక్లో ఏ బిట్స్ అయితే ఉన్నాయో అవే బిట్స్ టెస్ట్ 1, టెస్ట్ 2 అలా ఇచ్చేసాడు అన్నమాట. చాప్టర్ నేమ్ ఇచ్చేసి టెస్ట్ 1 ప్రాక్టీస్, టెస్ట్ 1 ప్రాక్టీస్, టెస్ట్ 2 అలా ఇచ్చారనమాట. ఓకే, ఇందులో కూడా ఆల్రెడీ గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి మీద బిట్స్ అయిపోయినాయండి. ఈరోజు వచ్చేసేసి మనం గణిత శాస్త్రాల కృషి వీళ్ళ మీద, గణిత శాస్త్రవేత్తల మీద ప్రాక్టీస్ బిట్స్ చూస్తామండి. ఓకే, చూడండి. ఈ బిట్ బ్యాంక్ అంతా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ 1లో ఇచ్చాడండి. ఏదైతే ఇచ్చాడో అవే సేమ్ మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్లో కూడా ఇచ్చాడు. ఒకసారి చూడండి. మనకి అంటే మనం ఆల్రెడీ శాస్త్రవేత్తల గురించి తెలుగు అకాడమీ బుక్లో ఇచ్చిన మ్యాటర్ మొత్తం కూడా చూసాము. ఇప్పుడు వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్ వాటి మీద. చూడండి, ఫస్ట్ వచ్చేసి పైథాగరస్ గారికి సంబంధించి. పైథాగరస్ ఏ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త? పైథాగరస్ గారు వచ్చేసి గ్రీకు దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. నెక్స్ట్, పైథాగరస్ గారు ఎవరి శిష్యుడు? పైథాగరస్ గారు ఎవరి శిష్యుడు అండి? తేల్సి శిష్యుడు. నెక్స్ట్, పైథాగరస్ స్థాపించిన పాఠశాల పేరు? పైథాగరియన్ పాఠశాల. పైథాగరస్ స్థాపించిన పాఠశాల పేరు పైథాగరియన్ పాఠశాల. నెక్స్ట్, పైథాగరస్ స్థాపించిన అకాడమీ చిహ్నం 5 శీర్షాల నక్షత్రం. పైథాగరస్ స్థాపించిన అకాడమీ చిహ్నం 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ పదప్రయోగం చేసిన వారు పైథాగరియన్ పాఠశాల వారు మ్యాథమెటిక్స్ పదప్రయోగం చేశారండి. నెక్స్ట్, ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపించిన వారు ఎవరంటే పైథాగరియన్ పాఠశాల. ఓకేనండి, పైథాగరస్ గారి మీద ఈ బిట్స్ అన్నీ ఉన్నాయండి. ఏంటి, పైథాగరస్ ఏ దేశానికి చెందినవారంటే గ్రీక్ దేశానికి. పైథాగరస్ గారు ఎవరి శిష్యుడు అంటే తేల్సు గారి శిష్యుడు. పైథాగరస్ స్థాపించిన పాఠశాల ఏంటి అంటే పైథాగరియన్ పాఠశాల. పైథాగరస్ స్థాపించిన అకాడమీ చిహ్నం ఏంటి అంటే 5 శీర్షాల నక్షత్రం. మ్యాథమెటిక్స్ పదప్రయోగం చేసిన వారు ఎవరు అంటే పైథాగరియన్ పాఠశాల వారు. అదేవిధంగా ఇది కూడా ఒకే చుట్టుకొలత అన్ని రకాల సమృద్ధ పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపించిన వారు ఎవరంటే పైథాగరియన్ పాఠశాల వారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి
అలెగ్జాండ్రియా రాజు విద్యాలయంలో గణితం బోధించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండ్రియా రాజు విద్యాలయంలో గణితం బోధించిన గణిత శాస్త్రవేత్త ఎవరంటే యూక్లిడ్ గారండి. అలెగ్జాండ్రియా రాజు విద్యాలయంలో గణితం బోధించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాసిన గణితవేత్త ఎవరు? యూక్లిడ్. ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాసిన గణితవేత్త యూక్లిడ్ అనమాట. యూక్లిడ్ గారు పైథాగరస్కు సంబంధించినవి, థేలస్కు సంబంధించినవి అందరు రాసినటువంటి వాటన్నిటిని కలిపి ది ఎలిమెంట్స్ అనే బుక్ను రాశారు కదండి. మొత్తం దానిలో 13 గ్రంథాలు ఉన్నాయి. ఆ బుక్ పేరు ది ఎలిమెంట్స్ అని పేరు పెట్టారు. అది రాసిన వారు ఎవరంటే యూక్లిడ్. నెక్స్ట్ ది ఎలిమెంట్స్లోని గ్రంథాల సంఖ్య ఎన్నంటే 13. ది ఎలిమెంట్స్లోని గ్రంథాల సంఖ్య వచ్చేసి 13. నెక్స్ట్ ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో 47వ ప్రతిపాదన. ది ఎలిమెంట్స్ గ్రంథంలోని మొదటి గ్రంథంలోని 47వ ప్రతిపాదన. మొత్తం 13 గ్రంథాలు ఉన్నాయండి. 13లో 47వ ప్రతిపాదన వచ్చి పైథాగరస్ సిద్ధాంతము, 48వ ప్రతిపాదన వచ్చేసి పైథాగరస్ సిద్ధాంతం యొక్క విప్రయం అండి. పైథాగరస్ సిద్ధాంతం యొక్క విప్రయం ఎన్నో ప్రతిపాదన అంటే 48వ ప్రతిపాదన. ఓకే. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలోని 5వ గ్రంథంలోని అంశం. ఇక్కడ 5 వస్తే అనుపాతానికి సంబంధించి యూడోక్సస్ వాదం అని గుర్తుపెట్టుకోమని చెప్పామండి. 5వ గ్రంథంలోని అంశం అనుపాతానికి సంబంధించి యూడోక్సస్ వాదం. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలోని వితతానుపాతం గుణశ్రేణి ఎన్నవ గ్రంథంలో వివరించారంటే 8వ గ్రంథం అండి. ఇది వితతానుపాతం, అదేవిధంగా గుణశ్రేణి, గుణశ్రేణి 8వ గ్రంథంలో వివరించారన్నమాట. వితతానుపాతం గుణశ్రేణి 8వ గ్రంథంలో వివరించారు. ఫస్ట్ 47వ ప్రతిపాదన వచ్చేసేసి పైథాగరస్ సిద్ధాంతం, 48 వచ్చేసేసి పైథాగరస్ సిద్ధాంతం విపర్యం, 5వది వచ్చి అనుపాతానికి సంబంధించి యూడోక్సస్ వాదము, అదేవిధంగా గుణశ్రేణి వితతానుపాతము గుణశ్రేణి ఎన్నో గ్రంథం అంటే 8వ గ్రంథం. ఓకే. నెక్స్ట్ డేటా గ్రంథ రచయిత ఎవరండి? యూక్లిడ్ గారు. యూక్లిడ్ గారు రచించింది డేటా ఆయనే రచించాడు. ది ఎలిమెంట్ కూడా ఆయనే రచించారు. నెక్స్ట్ వచ్చేసేసి ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గుర్తింపు పొందిన గ్రీక్ గణితవేత్త. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గుర్తింపు పొందింది యూక్లిడ్ గారండి. నెక్స్ట్ యూక్లిడ్ గణితాన్ని అనుసరించిన వారు ఎవరంటే ఆర్కిమిడిస్ గారు, అపోలోనియస్ గారు, హిపార్కస్ గారు, ఎరటోస్థనీస్ గారు. వీళ్ళంతా కూడా యూక్లిడ్ యొక్క గణితాన్ని అనుసరించారంట. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా కూడా యూక్లిడ్ గారికి సంబంధించింది. మొత్తం యూక్లిడ్ గారు ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ది ఎలిమెంట్స్ దానిలో 13 గ్రంథాలు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ గ్రంథంలో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం, 48వది పైథాగరస్ సిద్ధాంత విపర్యయం, 5వది వచ్చేసి అనుపాదానికి సంబంధించి యూడోక్సస్ వాదం. నెక్స్ట్ 8వది వచ్చేసేసి వితతానుపాతము గుణశ్రేణి 8వ గ్రంథం అనమాట. డేటా రచించింది యూక్లిడ్ గారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహునిగా పేరొందిన గణితవేత్త. ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహునిగా పేరొందిన గణితవేత్త ఎవరంటే రెనే డికాడే అండి. ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహునిగా పేరు పొందింది రెనే డికాడే. రెనే డికాడే గారు ఏ దేశుడు అంటే ఫ్రాన్స్ అండి. మనకి పైథాగరస్ వచ్చేసేసి గ్రీకు దేశస్థులు. అండి. మనకి రెనే డికాడే వచ్చేసేసి ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు అనమాట. ఓకే. రెనే డికాడే ఆలోచన విధానంలో ప్రధానమైన 4 స్వీకృతాలండి. ఏంటి? నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను, అంతే కదా. మన ఆలోచన ఉన్నంత వరకే మనం ఉంటాం. మన మైండ్లో ఆలోచన అంటూ లేదు అంటే మన ఉనికి లేనట్టే కదా. కనిపించే ప్రతి విషయానికి కారణం ఉంటుంది, అంతే. కనిపించే ప్రతి విషయానికి కూడా కారణం ఉంటుంది. ఫలితం దాని కారణం కంటే గొప్పది కాజాలదు. ఫలితం అనేది దాని కారణం కంటే గొప్పది కాజాలదు. మనసులో పరిపూర్ణత్వం, అవకాశం, కాలం, గమనానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. మనసులో అంట పరిపూర్ణత్వం, అవకాశం, కాలం, గమనానికి సంబంధించిన భావాలు ఉన్నాయంట. నెక్స్ట్ వచ్చేసేసి రేఖాగణిత, బీజగణితాలని ఏకం చేసే ప్రయత్నంలో నిరూపక రేఖాగణితం అనే గణిత శాఖకు మూల పురుషుడు ఎవరండి? రెనే డికాడే గారు. రేఖాగణిత, బీజగణితాలను ఏకం చేసే దానిలో నిరూపక రేఖాగణితాన్ని పెట్టింది రెనే డికాడే గారు. నెక్స్ట్ తత్వశాస్త్రం, జామెట్రీ, డయాప్రిటిక్స్ అనే 3 అంశాల వ్యాస సంపుటి డిస్కోర్స్ ఆన్ మెథడ్ ఎవరు రచించారు? రెనే డికాడే గారు కదా. డిస్కోర్స్ ఆన్ మెథడ్ రచించింది రెనే డికాడే గారు. దీనిలో మొత్తం కూడా 3 అంశాలు ఉన్నాయి. ఏమిటి? తత్వశాస్త్రం, జామెట్రీ, డయాప్రిటిక్స్. నెక్స్ట్ వర్గమూలానికి మొదటిసారిగా రూట్ గుర్తును ఉపయోగించిన వారెవరు? రూట్ ఇలా ఉంటుంది కదా మనకి. రెనేలో కూడా ఇలా రెనే డికాడే వర్గమూలానికి రూట్ గుర్తును ఉపయోగించిన వారు రెనే డికాడే. నెక్స్ట్ డిస్కోర్స్ ఆన్ మెథడ్ ప్రసిద్ధ గ్రంథ రచయిత రెనే డికాడేనే. నెక్స్ట్ సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధిపరిచిన వారు. సమితివాదం అనగానే జార్జ్ కాంటర్ గారు. జార్జ్ కాంటర్ ఏ దేశీయుడు? రష్యా. పైథాగరస్ వచ్చేసి గ్రీకు,
నెక్స్ట్ వచ్చేసేసి రెనే డికారే గారు వచ్చేసేసి మనకి ఫ్రాన్స్ దేశస్తులు, జార్జ్ కాంటర్ గారు వచ్చేసి రష్యా దేశస్తులు. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనే సంచలనాత్మక వ్యాసాన్ని ప్రదర్శించిన వారు జార్జ్ కాంటర్. ఇన్ఫైనైట్ సెట్ అని రాంగ్లోనే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరండి? జార్జ్ కాంటర్ గారు. ఆధునిక గణిత భాషకి ఆద్యుడు, ఆధునిక గణిత భాషకి ఆద్యుడు, ఆధునిక గణిత భాషకు ఆద్యుడు జార్జ్ కాంటర్ గారు. రెనే డికార్డ్ గారు ఎవరండి? ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహుడు. ఆధునిక గణితానికి తత్వశాస్త్రానికి పితామహుడు రెనే డికార్డ్ గారు. ఆధునిక గణిత భాషకు ఆద్యుడు జార్జ్ కాంటర్ గారు. ఓకే. నెక్స్ట్ సమితివాదాంశాలను ప్రచురించిన పత్రిక, సమితివాదాంశాలను ప్రచురించిన పత్రిక ఆక్టా మ్యాథమెటికా. ఆక్టా మ్యాథమెటికా సమితివాదాంశాలను ప్రచురించిన పత్రిక మనకి ఆక్టా మ్యాథమెటికా. నెక్స్ట్ జార్జ్ కాంటర్ గారికి లభించిన పురస్కారాలు, జార్జ్ కాంటర్ గారికి లభించిన పురస్కారాలు ఏంటండి? రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్, డాక్టర్ ఆఫ్ లాస్. జార్జ్ కాంటర్ గారికి లభించిన పురస్కారాలు చూడండి, రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ అండ్ డాక్టర్ ఆఫ్ లాస్. ఓకే. ప్రపంచం గణితానికి సున్నాని దశాంశ పద్ధతిని అందించిన వారు భారతీయులు. ఆర్యభట్టీయం గ్రంథ రచయిత ఆర్యభట్ట గారు. ఆర్యభట్యంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఏంటండి? 121. ఇది తెలిసింది. ఆర్యభట్యంలోని మొత్తం శ్లోకాల సంఖ్య 121. ఆర్యభట్యంలోని పాదాలు మనకి జనరల్గా ఆర్యభట్యంలో దశగీతిక ఆర్యాష్టసతి అనే 2 పాదాలు ఉన్నాయి. దశగీతిక పాదం అలా ఉంచేసి ఆర్యాష్టసతిని మళ్ళీ 3 భాగాలుగా విభజించారు. ఏంటి? గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం. లేదు అంటే డైరెక్ట్గా అయితే కనుక ఇది గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం. నెక్స్ట్ అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం తెలిపిన గణితవేత్త ఎవరండి? ఆర్యభట్ట గారు. అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం తెలిపిన గణితవేత్త ఆర్యభట్ట. అంకా వస్తే ఆర్య, అంకా వస్తే ఆర్య. మొత్తానికి ఆర్యభట్ట గారు రాసింది ఆర్యభట్టీయం. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 121 ఉన్నాయి. మొత్తం ఎన్ని పాదాలు ఉన్నాయి? 4 పాదాలు. గీతికా పాదము, గణిత, కాలక్రియ పాదము, గోళపాదం. ఓకే. నెక్స్ట్ ఒక వృత్తంలోని 2 సరళ లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధ జా వర్గానికి సమానమని ప్రపదంగా తెలిపిన గణితవేత్త అర్ధ వస్తే ఆర్యభట్ట. అంకా వచ్చిన ఆర్యభట్ట, అర్ధ జా వచ్చిన ఆర్యభట్ట. ఓకే. పై విలువని మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వటమే కాక అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసిన వారు ఆర్యభట్ట గారు. పై విలువని మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వటం కాకుండా అది అకర్ణీయ సంఖ్య కాదు అని తెలియజేసిన వారు ఆర్యభట్ట గారు. నెక్స్ట్ వర్గం, వర్గమూలం, గణం, గణమూలం, క్షేత్రగణితం ఇవన్నీ మ్యాథ్స్ సంబంధించినవి కదా. అవన్నీ ఆర్యభట్టిలో ఏ పాదంలో ఉంటాయండి? గణితానికి సంబంధించినవి కాబట్టి గణిత పాదంలోనే ఉంటాయి. నెక్స్ట్ ఆర్యభట్యంలోని కాలక్రియ పాదం తెలియజేసే అంశాలు. కాలక్రియ, కాల ఉండగానే కాలగమనం, కాలమానం, గ్రహగతులు. కాలక్రియ అనంలోనే కాలమానం, అదేవిధంగా గ్రహాలు, గ్రహగతులు. నెక్స్ట్ గ్రహాల పరిమాణాలు, ఆయనాలు గురించి వివరించే ఆర్యభట్టిలోనే పాదం. గ్రహాల పరిమాణాలు అంటే ఎందుకు? గోళంగానే కదా ఉండేది కాబట్టి గోళపాదం. సంఖ్యల్ని నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించి వివరించబడిన ఆర్యభట్టిలోని పాదం దశగీతికా పాదం అండి. గీతికా పాదం సంఖ్యలు నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించి వివరించబడింది గీతికా పాదం. నెక్స్ట్ ఆర్యభట్యం ఏ పేరుతో అరబిక్ భాషలోనికి అనువాదితమైంది? అజ్ బబాహర్. అజ్ బబాహర్. ఆర్యభట్యం ఏ పేరుతో అరబిక్ భాషలోనికి అనువాదితమైందంటే అజ్ బబాహర్. ఓకే. ఆర్యభట్ట శిష్యుల్లో ప్రసిద్ధుడు ఎవరండి? లాటాదేవ. లాటాదేవ. నెక్స్ట్ మొదటి భాస్కరాచార్య రాసిన గ్రంథాలు ఏంటి? మహాభాస్కరీయ, లఘుభాస్కరీయ, ఆర్యభట్టీయ భాష్యం. మొదటి భాస్కరాచార్యులు రాసిన గ్రంథాలు మహాభాస్కరీయ, లఘుభాస్కరీయ, ఆర్యభట్టీయ భాష్యం. నెక్స్ట్ సైన్పట్టిక అవసరం లేకుండా ఒక సూత్రం ఇచ్చిన ప్రథముడు. సైన్పట్టిక అవసరం లేకుండా ఒకే ఒక సూత్రం ఇచ్చిన ప్రథముడు ఎవరంటండి? మొదటి భాస్కరాచార్య. రెండో భాస్కరాచార్య రాసిన ప్రసిద్ధ గణితం సిద్ధాంత శిరోమణి. కర్ణకుతూహలం అనే గ్రంథాన్ని రాసిన వాళ్ళు కూడా రెండో భాస్కరుడే. సిద్ధాంత శిరోమణి, కర్ణకుతూహలం. సిద్ధాంత శిరోమణిలోని 4 భాగాలు ఏంటండి? లీలావతి గణితం, బీజగణితం, గణితాధ్యాయం, గోళాధ్యాయం. ఓకే. ఈ లీలావతి గణితం అనే దానిలో ఎక్కువే ఉంటుంది. అంకగణితానికి ప్రధానమైనది సిద్ధాంత శిరోమణిలోని భాగం లీలావతి గణితం. లీలావతి గణితంలో ఎక్కువగా అంకగణితానికి ప్రధానమైనది ఉంటుందన్నమాట. నెక్స్ట్ లీలావతి గణితంలోని శ్లోకాల సంఖ్య ఎన్ని? మొత్తం 278. లీలావతి గణితంలోని శ్లోకాల సంఖ్య వచ్చేసి 278. నెక్స్ట్ లీలావతి గణితంలోని అంశాలు ఏమేమి ఉంటాయి? లీలావతి గణితంలోని అంశాలు వర్గం, వర్గమూలం, గణం, గణమూలం, పరికరములు, వడ్డీ, లాభ నష్టాలు. ఇవన్నీ మనకి అంకగణితానికి సంబంధించినవి కదా. ఇవన్నీ కూడా లీలావతి గణితంలో ఉంటాయి. సున్నాకి చెందిన నియమాలు ఇచ్చిన భారతీయ గణితవేత్త. సున్నాకి చెందిన నియమాలు ఇచ్చింది రెండవ భాస్కరుడు. సున్నాని సున్నాతో భాగిస్తే ఫలం అనంతమని రుజువు చేసిన వారు రెండవ భాస్కరుడు. రెండో భాస్కరుడు ఇచ్చిన పై విలువ ఎంతండి? 3.1255.
ఈ పై విలువ మీద మొత్తం మనకి ముగ్గురు ఇచ్చారండి. ఆర్యభట్ట గారు ఇచ్చారు, భాస్కరుడు గారు ఇచ్చారు, రామానుజన్ గారు ఇచ్చారు. ఆర్యభట్ట గారు ఇచ్చింది అయితే 3.1416, భాస్కరుడు గారు ఇచ్చింది అయితే 3.1255. నెక్స్ట్ పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించే గణితవేత్త ఎవరండి? రెండో భాస్కరుడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద రెండవ భాస్కరుడు. సిద్ధాంత శిరోమణిలో బీజగణితంలోని భాగాల సంఖ్య లీలావతి గణితంలో 278, బీజగణితంలో వచ్చేసి 213. ఓకే, 213. నెక్స్ట్ రెండవ భాస్కరాచార్య రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాల వర్గ సమీకరణ సాధన, భావిత వర్గ సమీకరణాలు మొదలైన అంశాలని సిద్ధాంత శిరోమణంలోని ఏ భాగంలో వివరించారు అంటే బీజగణితంలో వివరించాడండి. అంతేగా అనిశ్చిత సమీకరణాలు రెండవ తరగతి x² + bx ఫామ్ అంతా ఇందులో ఉంటుంది మనకి బీజగణితంలోనే కదా. నెక్స్ట్ రెండవ భాస్కరుని ప్రకారం సున్నాతో భాగాహారం అని ఏమంటారండి? కహారం. రెండవ భాస్కరుని ప్రకారం సున్నాతో భాగాహారం కహారం. నెక్స్ట్ గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించిన సిద్ధాంత శిరోమణిలోని భాగం గణితాధ్యాయం. గ్రహాలకు సంబంధించి గణితాన్ని విస్తృతంగా వివరించిన సిద్ధాంత శిరోమణిలోని భాగం గణితాధ్యాయం. సిద్ధాంత శిరోమణిలోని గోళాధ్యాయంలో వివరించిన అంశాలు ఏవేంటి అంటే సిద్ధాంత శిరోమణిలో గోళాధ్యాయంలో వివరించిన sin of a + or - b, sin of a - b/2, sin 18, sin 36కి సూత్రాలంట. నెక్స్ట్ గ్రహ గణన పద్ధతులను వివరించే భాస్కరాచార్యుని రెండవ గ్రంథం ఏంటండి? కర్ణ కుతూహలం. మొదటి గ్రంథం వచ్చి సిద్ధాంత శిరోమణి, రెండో గ్రంథం వచ్చేసేసి కర్ణ కుతూహలం అనమాట. సిద్ధాంత శిరోమణిలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు. లీలావతి గణితము, బీజగణితము, గణితాధ్యాయము, గోళాధ్యాయం. మనకి లీలావతి గణితం దేనికి సంబంధించిందండి? అంకగణితానికి సంబంధించింది కదా లీలావతి గణితం. దానిలో మొత్తం ఎన్ని ఉంటాయి? 278 ఉంటాయి అన్నమాట. 278 ఉంటాయి. సిద్ధాంత శిరోమణిలోని బీజగణితంలో 213 ఉంటాయి. అందులో ఏముంటాయి? రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు, సమీకరణ సాధన ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ అనే గ్రంథ రచయిత ప్రొఫెసర్ నదాన్ ఏ కోట్ అంట. మ్యాథమెటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఎర్నెస్ట్ అనే గ్రంథ రచయిత ప్రొఫెసర్ నదాన్ ఏ కోట్. నెక్స్ట్ తమిళనాడులోని ఈరోడ్లో 22/12/1885 జన్మించిన భారతీయ గణితవేత్త ఎవరండి? ఈరోడ్ అనగానే మనకు గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? శ్రీనివాస రామానుజన్ గారే కదా. నెక్స్ట్ వింత చతురాలు, వితత భిన్నాలు, ప్రధాన సంఖ్యలు, పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ అనే అంశాలపై పరిశోధన చేసిన వారు శ్రీనివాస రామానుజన్ గారు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవాలు పొందిన వారు కూడా శ్రీనివాస రామానుజన్ గారు. సమున్నత సంఖ్యలు అనే భావన శ్రీనివాస రామానుజన్ గారు. అంతకుముందున్న సంఖ్యల కన్నా భాజకాల కంటే ఎక్కువ భాజకాలు ఉన్న సంఖ్యనే సమున్నత సంఖ్య అంటాం. రామానుజన్ గారి సంఖ్య 1729. రామానుజన్ సంఖ్య ప్రత్యేకత ఏంటి? 2 విభిన్నాల గణాలు మొత్తంగా 2 విధాలుగా రాసే వీలున్న అతి చిన్న సంఖ్య అనమాట. నెక్స్ట్ ఆర్యభట్ట సిద్ధాంతాన్ని అభిమానించిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్త గారండి. ఇవి వచ్చేసి మనకి బిట్ బ్యాంక్ రూపంలో ఇచ్చారండి. వీటికి సంబంధించినవి మళ్ళీ మొత్తం మనకి ప్రాక్టీస్ బిట్స్గా ఇచ్చారు. ఇది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఈ వీడియో వింటే కనుక మనకి నెక్స్ట్ వీడియోలో కొంత అవగాహన వస్తుంది. ఈ వీడియోలో పైథాగరస్ గారి నుంచి ఇచ్చారు. పైథాగరస్ గారు ఏ దేశస్థుడు? గ్రీక్ దేశస్థుడు. ఎవరి శిష్యుడు? థేల్స్ గారి శిష్యుడు. స్థాపించిన పాఠశాల ఏంటి? పైథాగరన్ పాఠశాల. అకాడమిక్ చిహ్నం ఏంటి? 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్ వచ్చేసేసి అలెగ్జాండ్రియా రాజుగారు గణితంగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే యూక్లిడ్. యూక్లిడ్ గారు రచించిన గ్రంథం ఏంటి? ది ఎలిమెంట్స్. ది ఎలిమెంట్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 47వ ప్రతిపాదన ఏంటి? పైథాగరస్ సిద్ధాంతం. 48వ ప్రతిపాదన ఏంటి? పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యయం. నెక్స్ట్ వచ్చేసేసి 5వ గ్రంథం. 5 అంటే అనుపాతానికి సంబంధించిన యూడోక్సస్ వాదం. 8 వచ్చిందంటే వితత అనుపాతము, గుణశ్రేణి. నెక్స్ట్ డేటా గ్రంథ రచయిత కూడా యూక్లిడ్ గారు అనమాట. ఇటువైపుకి వచ్చేసాక రెనే డెకార్డ్ గారు ఇచ్చారు. రెనే డెకార్డ్ గారి గురించి మెయిన్ అంశాలు ఏంటి? అతను ఎక్కడ జన్మించాడు అంటే ఫ్రాన్స్ దేశస్థుడు. ఎక్కడంటే ఫ్రాన్స్ దేశస్థుడు. ఆయన మొత్తం ఎన్ని ఇచ్చాడు? 4 స్వీకృతాలు ఇచ్చాడు. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. కనిపించే ప్రతిదానికి కారణం ఉంటుంది. ఫలితం దానికంటే గొప్పది కాగలదు. మనసులో పరిపూర్ణత్వం, అవకాశం, కాలం, గమనానికి సంబంధించిన భావనలు. ఇంకా ఏంటి మెయిన్? ఈయన రచించింది డిస్కోర్స్ ఆన్ మెథడ్. అందులో మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. బాగా ఏమేంటి? తత్వశాస్త్రము, జామెట్రీ, డయాస్ట్రిక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జార్జ్ కాంటర్ గారి గురించి ఇచ్చారు. జార్జ్ కాంటర్ గారు దేనికి సంబంధించి? సమితివాదం. ఆయన రాసిన వ్యాసంగం ఏంటి? థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనమాట. జార్జ్ కాంటర్ గారి గురించి. నెక్స్ట్ సమితివాదాన్ని ప్రతిపాదించిన పత్రిక ఆక్టా మ్యాథమెటికా. జార్జ్ కాంటర్ గారికి వచ్చిన పురస్కారం రాయల్ సొసైటీ, సిల్వెస్టర్ మెడల్, డాక్టర్ ఆఫ్ లాస్. నెక్స్ట్ ఆర్యభట్ట గారి గురించి. ఆర్యభట్ట గారు మెయిన్ ఏంటి? ఆర్యభట్ట గారు ఆర్యభట్టిని రాశారు. ఇందులో 120 శ్లోకాలు ఉంటాయి. 120 శ్లోకాల్లో 4 భాగాలుగా ఆర్యభట్టలో 4 పాదాలు: గీతికా పాదము, గణిత పాదము, కాలక్రియ పాదము, గోళపాదము. వీటికి సంబంధించి ఇందులో ఏది ఉంటుంది అనేది. తర్వాత భాస్కర్ గురించి ఇచ్చారన్నమాట. ఆర్యభట్యం ఏ పేరుతో అరబ్ భాషలోకి అనువదించిందంటే అజ్బా బహార్. ఓకే, ఆర్యభట్టలో శిష్యుల్లో ప్రథమ ప్రసిద్ధుడు లాటదేవ.
నెక్స్ట్ మొదటి భాస్కరాచార్య రచించిన గ్రంథాలు మహాభాస్కర్య, లఘు భాస్కర్య, ఆర్యభట్ట భాష్యం. ఇదంతా కూడా భాస్కరుడు గారి గురించి అతను రాసిన సిద్ధాంత శిరోమణిలోని భాగాల గురించి ఇచ్చారండి. ఇది వచ్చేసి బిట్ బ్యాంక్ అండి. రేపు వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ 1 ఉంది. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ 2, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ 3 అండి. 3 చెప్తే గణిత శాస్త్రవేత్తల మీద వీడియో ఈ బుక్లో వీడియో అయిపోతుందండి. ఇంకొక బుక్ ఉంది, ఆ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ చూసాక సెకండ్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దామండి. టోటల్గా ఫస్ట్ చాప్టర్ మీద ఒక అవగాహన వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.